మలక్పేట్ అస్మాన్గఢ్లో ఎలైట్ రెసిడెన్సీ మహిళపై బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మలక్పేట్ నేత శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సైదాబాద్లో సాయి నర్సింగ్ హోంలో బ్రహ్మానందంని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డయల్ 100కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్గొన్న వారిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈరోజు ఎంతో బాధాకరమైన విషయము. 2 రోజుల క్రితము ఎలైట్ రెసిడెన్సీ ఆస్మాన్గఢ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ యావత్ తెలంగాణని కాకుండా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఎందుకంటే ఎలైట్ రెసిడెన్సీలో ఉన్నవాళ్ళు ఎంతో శాంతి కాముకులు, కానీ లోకల్గా ఉన్న గూండాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వారు ఇదే జిహెచ్ఎంసీకి అండ్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి డిమాలిషన్ ఆర్డర్స్ తీసుకొచ్చినారు. జిహెచ్ఎంసీ వాళ్ళు డిమాలిష్ చేసినారు. దీంట్లో రెసిడెన్సీ వాళ్ళ పాత్ర ఏంది అంటే అన్యాయాన్ని ఎదిరించడమే. కానీ లోకల్గా ఉన్న పోలీసులు వీళ్ళు పదే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనగా మా మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి, మాకు ప్రొటెక్షన్ కల్పించమంటే ఈవెన్ కంప్లైంట్ తీసుకోకుండా తాత్సారం చేయడం జరిగింది. మేము సిటీ కమిషనర్ గారిని ఒకటే కోరుకుంటున్నాము, ఇట్లాంటి ఆఫీసర్స్ ఇట్లాంటి మన మలక్పేట ఏరియా సెన్సిటివ్ ఏరియాలో ఇట్లాంటి ఆఫీసర్స్ ఉంటే మామూలు కామన్ పబ్లిక్కి రక్షణ ఎక్కడుంది? మేము డిమాండ్ చేస్తున్నాము, ఇట్లాంటి పోలీసు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వన్స్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడిని కంప్లైంట్ తీసుకోవాలి. ఇది మా పరిధిలో రాదు, నువ్వు తర్వాత రా. ఇదే విధంగా ఈరోజు బ్రహ్మం గారి మీద దాడి జరిగింది. అతనికి లోలో చాలా దెబ్బలు తగిలినాయి. ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము వీఆర్ నాట్ రిక్వెస్టింగ్ ద కమిషనర్, ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ ఆన్ ద police people who are responsible for this